ప్రాంత అభివృద్ధికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కీలకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు శాసన మండలి సభలో రాయలసీమ నీటి సమస్యలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా గాలేరు నగరి సుజల స్రవంతి పథకం త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ప్రాంత ప్రజలకు త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. రాయలసీమ రైతుల భవిష్యత్ కోసం పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సభలో విజ్ఞప్తి చేశారు. రాయలసీమ అభివృద్ధి మరియు నీటి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో ఇది అతి ముఖ్యమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు. అధ్యక్ష, రాయలసీమ ప్రాంతంలో కరువును ఎదుర్కొనేదానికి మరియు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. అధ్యక్ష, మరి ముఖ్యంగా అధ్యక్ష, కరువు పీడిత రాయలసీమ జిల్లాల్లో సాగునీరు, తాగునీరు అందించడంలో ఎంతో కీలకమైనటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అధ్యక్ష, ఆ శ్రీకారం చుట్టిన తర్వాత ఆ పనులు కుంటుపడినాయి. అధ్యక్ష, ఎందుకు కుంటుపడినాయి అనేది కూడా తెలియదు. అధ్యక్ష, రాయలసీమ జిల్లాల్లో ఈ ఎత్తిపోతల పథకం కుంటుపడిన దాని వల్ల తీవ్ర ఆందోళనకు, అసంతృప్తికి గురవుతున్నారు. అధ్యక్ష, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా మీకేం కావాలో అడగండి. ఈ క్వశ్చన్ మీద 5 టీఎంసీలు తీసుకోవాల్సింటే 50 టీఎంసీలు తీసుకుపోతున్నారు. అలాగే అధ్యక్ష, ఎగువ ప్రాంతాల్లో 60 రోజులు నీరు, వరద నీరు వస్తుంటే ఇప్పుడు కేవలం 30 రోజులు మాత్రమే వస్తున్నది. అధ్యక్ష, రాయలసీమలో మనకు కావాల్సింది ఎస్ఆర్బిసికి 19 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, తెలంగాణకు 40 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, ఏసీ కెనాల్ 10 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, చెన్నై నీళ్లు తాగేదానికి 15 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, గాలేరు నగరికి 38 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, అలాగే అధ్యక్ష, సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీలు, ఈ విధంగా మొత్తం శ్రీశైలంలో 858 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే 7,000 క్యూసెక్కులు మాత్రమే డ్రా చేసేదానికి వీలవుతుంది.